వెల్కమ్ టు ఫిషింగ్ బ్రదర్స్. నమస్తే బాబాయ్. గాలాలతోనే కాదు బకెట్లతో కూడా చేపలు పట్టొచ్చని మీకు తెలుసా? వారిని ఈ అబ్బా బకెట్లతో చేపలు ఎట్లా పడతారు అనుకుంటారా? ఇగో ఇల్లు ఉన్న గుంటలో చేపలు అయితే మస్తు ఉన్నాయి. ఇక దాని మూతి ముందు ఎన్నిసార్లు కప్పేసినా గానీ పడట్లేదు. దీని తల్లి వాటిని ఎట్లయినా పట్టాలని 2 బకెట్లు ఒక పార తీసుకుని వచ్చినాం. మేము ఇంట్లోంచి పార బకెట్లు తీసుకొస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారా తెలుసా? అమ్మ బిడ్డకి ఎంత కష్టం వచ్చిందో కూలి పని పోతుంది అనుకున్నారా? వాళ్ళకేం తెలుసు చెప్పు వీటితో చేపలు పడతామని. మేము ఫస్ట్ గుంటను చూసినప్పుడు కొన్ని నీళ్లున్నాయిగా తోడి పడేయచ్చు అనుకున్నాం. కానీ తోడి నరాలు దిగి గిటార్ వాయిస్తున్నాయి. మీ పక్క నుంచి తోడుతూనే ఉన్నాం, ఆ పక్క నుంచి నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. ఇది ఇట్లా అయ్యే పని కాదని ఇక చేపలు గుప్పుదామని దిగినాం. మనకి ఎన్ని చేపలు దొరుకుతాయి అనేది మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు కొరమైన చేప లాంగ్ జంప్ వేస్తుంది, మీరు కూడా చూడండి. మూడు స్తంభాలు ఉంటాయి, రావచ్చు బాబాయ్. మాకైతే ఒక పాంప్లెట్ చేప, ఒక కొరమైన చేప అయితే దొరికింది. ఇంకా ఈ గుంటలో చేపలు అయితే ఉన్నాయిలే కానీ దొరకట్లేదు. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం.